అందరికీ నమస్తే. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా, క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే కరకరలాడే ఉండే ఆంధ్ర స్టైల్ చెకోడీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ చెకోడీలు పండగల సమయంలో సాయంత్రం స్నాక్స్‌గా లేదా పిల్లలకు చాలా ఇష్టంగా తినే ఒక ఈజీ స్నాక్స్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు సంక్రాంతి పండుగొస్తుంది కదండీ! అందుకని ఇలా ఈ చెకోడీలు మనం స్టోర్ చేసి పెట్టుకుంటే బంధువులతో బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ స్నాక్స్ అనేది. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం రండి. ముందుగా నేనిక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పుని తీసుకుంటున్నానండి. ఇది 2 అవర్స్ సోక్ చేసి పెట్టుకోవాలండి. మంచిగా వాష్ చేసిన తర్వాత సోక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ దాకా సాబుదాన్ని కూడా సోక్ చేస్తున్నానండి 2 అవర్స్. వీటి రెండిటిని సోక్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు. దీన్ని కూడా మంచిగా వాష్ చేసి సోక్ చేసుకుందాం. అలాగే ఇక్కడ ఒక చిన్న మసాలా పేస్ట్ చేసుకుందామండి. 4 ఎండుమిర్చిని తీసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం, అలాగే వెల్లుల్లి, 2 పచ్చిమిర్చిని తీసుకొని బ్లెండ్ చేసుకుందామండి. కోర్స్‌గా ఫైన్ పేస్ట్‌లా కాకుండా కొంచెం కోర్స్‌గా బ్లెండ్ చేసుకోండి ఈ మసాలా పేస్ట్ అనేది. అలాగే ఇక్కడ చూడండి కోర్స్‌గా బ్లెండ్ చేసుకున్న ఒక మసాలా పేస్ట్ అనేది ఒక బౌల్‌లో తీసుకున్నాను. అలాగే సోక్ చేసి పెట్టుకున్న శనగలు, కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఏదైతే సాబుదాన్ని సోక్ చేసి పెట్టుకున్నామో అది ఒక బౌలు బాగా సోక్ అయి ఉన్నాయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇందులోకి వాము, అలాగే జీలకర్రని తీసుకున్నాను. కొద్దిగా నువ్వులని 3 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ వాముని తీసుకున్నానండి. దీన్ని మంచిగా ఇప్పుడు కలుపుకుందాం రండి. ఇక్కడ నేను 4 బౌల్స్‌ని బియ్యపు పిండిని తీసుకున్నానండి. హాఫ్ కేజీ ఉంటుందండి ఈ బియ్యపు పిండి అనేది. నేను ఇంట్లోనే మిల్ ఆడిచ్చి తీసుకుంటున్న బియ్యపు పిండి. మీరు అవుట్ సైడ్ షాప్‌లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను జల్లెడ పెట్టి ఈ బియ్యపు పిండి అనేది ఇక్కడ 4 బౌల్స్ దాకా తీసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత మనం ఏదైతే బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ మసాలాని ఒకటే 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుందాం. అలాగే సాబుదాన్ని సోక్ చేసి పెట్టుకున్న చాందాల్ని, మసాలాని, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం స్పైసీ కావాలి అనుకుంటే మీరు. ఇందులోకి నేను వేడి చేసిన నెయ్యిని కూడా వేసుకుంటున్నానండి. మీరు కావాల్సింటే బటర్‌ని వేసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక పిండిలో తీసుకుంటే ఒక పిడికెల్లాగా ముద్దలాగా రావాలండి. అలా కలుపుకుందాం కొద్దిగా. అలా కలుపుకున్న తర్వాత ఎప్పుడైనా మనం చెకోడీలు, చెక్లీలు అలా చేయాలి అనుకుంటే మనం హాట్ వాటర్ అనేది యూజ్ చేయాలండి. సో నేను ఇక్కడ హాట్ వాటర్ కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలుపుకుందాం ఇప్పుడు. చూస్తున్నారు కదండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక తడి గుడ్డని వేసుకుంటే దానిపైన
పిండి అనేది బాగా మృదువుగా వస్తుంది. మనం చిన్న చిన్నగా చెకోడీలు చేసుకోవాలి కదండీ! ఒక చిన్న స్పూన్‌తో ఒక చిన్న చిన్న పిండిలాగా తీసుకుంటే సైజ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఇలా ఆ పిండి పైన ఒక తడి బట్ట అనేది ఇలా కప్పితే అప్పుడు పిండి అనేది మృదువుగా ఉంటుంది. సాఫ్ట్‌గా కూడా అవుతుందండి. మనం చిన్న చిన్నగా చేసుకుంటాం కాబట్టి ఇలా నేను చూపించే ప్రాసెస్‌లో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి చెకోడీలు అనేది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఏ ప్రాబ్లమ్ లేకుండా బాగా పర్ఫెక్ట్‌గా వస్తాయండి ఈ చెకోడీలనేది. మనం అలా చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకున్నాం కదండీ! ఇలా పెట్టుకొని ఒక బాక్స్‌తో దానికి ఒక పేపర్ చుట్టేసి ఇలా జస్ట్ ప్రెస్ చేసేస్తే ఆ షేప్ అనేది వచ్చేస్తాయండి. చాలా సింపుల్‌గా మనం కొద్దిగా టైంతోనే ఎక్కువ చెకోడీలు ఇలా చేసుకోవచ్చు. బాండ్లీలో సరిపడా నూనె వేసి మీడియం మంటపై వేడి చేయాలండి. ఈ నూనె వేడయ్యాక చెకోడీలను నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉంచి చెకోడీలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. క్రిస్పీ అయ్యాక ప్లేట్‌లో తీసుకొని చల్లారనివ్వాలండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టుకుంటే 10-15 రోజులు ఫ్రెష్‌గా ఉంటాయండి. టీ లేదా కాఫీతో అద్భుతమైన కాంబినేషన్ అండి. దీనికి టిప్స్ చెప్తాను చూడండి. పిండి చాలా మెత్తగా ఉంటే చెకోడీలో ఆకారం రాదండి. పిండి గట్టిగా ఉంటే నీరు కొద్దిగా కలుపుకోండి. పిండి దీంతో ఎక్కువ ఇది చేయండి. చాలా నీళ్ళలాగా కలుపుకోవద్దు. నూనె ఎక్కువ వేడిగా ఉంటే చెకోడీలు నల్లబడతాయి. సో, మీడియం ఫ్లేమ్‌లో హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో అనేది ఆయిల్ అనేది వేడి చేయండి.
ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే కరకరలాడే చెకోడీలు తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.